హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రేయా టాక్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను 7 eggs బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక వెజల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మెల్లమెల్లగా ఎగ్స్ అందులో పెట్టుకోవాలి. ఒకేసారి వేస్తే ఆయిల్ మన మీద చిల్లుతుంది. నేను 7 eggs బాయిల్ చేసి పెట్టుకున్నాను ముందే. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, ఈ మసాలా మొత్తం మిక్స్ చేసుకొని ఎగ్స్ పైన వేయాలి. ఎగ్స్ పైన వేసి స్పూన్తో కలపొద్దు, ఎగ్స్ అనేవి ఇరిగిపోతాయి. ఒక క్లాత్ తోటి మన ఫిష్ కర్రీ తిప్పినట్టు తిప్పాలి విజిల్ని. కొద్దిసేపు అయ్యాక ఇలా ఫ్రై అయితే అలా రోస్టెడ్గా బ్రౌనిష్ వచ్చినాక ఎగ్స్ తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి. ఎగ్స్ ఆయిల్లో ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ టమాటోస్ చిన్న చిన్న కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని స్మూతీ లాగా పట్టుకోవాలి. నెక్స్ట్ హోల్ గరం మసాలా మనం ఇందాక ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే వేసేయాలి. కొంచెం బ్రౌనిష్ అయినాక ఒక స్మాల్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి వాటి మధ్యలో ఇట్లా ఘాటు పెట్టి వేయాలి, లేకపోతే బ్లాస్ట్ అయినట్టు అయిపోతాయి. ఇప్పుడు టమాటో ప్యూరీ మనం ఇందాక మిక్సీ పట్టుకుంది అది యాడ్ చేసి మిక్స్ చేసి కొద్దిసేపు వెయిట్ చేయాలి. టమాటో మొత్తం ఉడికే వరకు. ఇప్పుడు మనం 7 ఎగ్స్కి 4 cups బాస్మతి రైస్ తీసుకున్నాం, వాష్ చేసుకున్నాం. హోల్ గరం మసాలా వేసుకొని అందులో పుదీనా, కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగినంత, లెమన్ జ్యూస్ తీసుకొని ఆ లెమన్వి అందులో వేసుకోవాలి. రైస్ అనేది వైట్గా ఉంటుంది. ఒక 3 spoons గీ పడుతుంది. లెమన్ వేయడం వల్ల మన రైస్ అనేది బ్లాక్ అవ్వదు, ఆ లెమన్ తొక్కలు వేయడం వల్ల. ఎగ్జాక్ట్ 3 tablespoons గీ, ఇంట్లో చేసుకున్న పెరుగుని కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా అట్లా పేస్ట్ లాగా చేసుకొని కొంచెం 1/2 cup అంతా మన టమాటో ప్యూరీ చేసుకున్న మసాలాలో వేసి కలపాలి. అందులో లెమన్ జ్యూస్, నెక్స్ట్ కారం వేసుకోవాలి. 1.5 spoons సరిపోద్ది. అంటే మా ఇంట్లో బేబీ ఉంది కాబట్టి మేము తక్కువ స్పైసీ తింటాం. తినేవాళ్ళు 2 spoons అయినా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంది బాగా కలపాలి. అదంతా ఒకే దగ్గర ఆగిపోకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని 1 by 1
అందులో మసాలాలో పెట్టుకోవాలి. ఆ మసాలా ఉన్న ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టేలాగా కొంచెం బాయిల్ అవ్వాలి. ఇప్పుడు రైస్ చూద్దాం. మనం ఇందాక రైస్ పెట్టుకున్నాం కదా, ఆల్మోస్ట్ మనకి ఉడికింది. రోలింగ్ బాయిలింగ్ అవుతుంది. చూడండి మన రైస్ ఎంత వైట్గా వచ్చిందో. లెమన్వి అవి వేయడం వల్ల రైస్ అనేది బ్లాక్ అవ్వదు. ఈ పుదీనా ఇదంతా పట్టినా కానీ ఆ కలర్ అనేది దానికి పట్టదు. అన్నం ఉడికింది. ఒక జాలి గిన్నెలోకి తీసుకొని వాటర్ అన్నీ తీసేసేయాలి. ఇప్పుడు మనం ఇందాక వేసుకున్న లెమన్వి అవి ఉన్నాయి కదా తొక్కలు, అవన్నీ తీసేసుకుందాం. 2 ఉన్నాయి, ఇంకొక దానికోసం వెతుకుతున్నా నేను. ఒకటి ఈజీగానే దొరికింది బయట. ఫైనల్లీ సెకండ్ వన్ కూడా దొరికింది. దానికున్న రైస్ అంతా దుబ్బుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. మన ఎగ్స్ చూద్దాం. మన మసాలా చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు దీనిపైన రైస్ వేస్తే ఎగ్స్ అనేవి మొత్తం ఎగ్స్ ఫ్లేవర్ అనేది రైస్కి రాదు కాబట్టి ఎగ్స్ని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు అదంతా మసాలా అంతా థిక్గా అయిపోయింది చూడండి. ఇందాక వాటర్ అండి. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసుకున్న తర్వాత లేయర్ బై లేయర్ రైస్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందాక పక్కకు పెట్టుకున్న ఎగ్స్ అన్నీ తీసుకొని దాని మీద ప్లేస్ చేసుకోవాలి బిర్యానీలో. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, నవ్వు ఎగ్స్ పెట్టుకుందాం. 7 ఎగ్స్ బాయిల్ చేశాను. 7 ఎగ్స్ పెట్టేసుకున్న తర్వాత రిమైనింగ్ రైస్ అంతా మళ్ళీ లేయర్ లాగా పెట్టుకొని మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వాడట్లేము. నెయ్యిలో పసుపు వేసుకొని బాగా కలుపుకొని నెయ్యిని పైనుంచి పోసుకుందాం. ఎందుకంటే ఫుడ్ కలర్ అంత మంచిది కాదు. మళ్ళీ మా ఇంట్లో చిన్న పాప ఉంది కాబట్టి మేము ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తాం. నేను ఫుడ్ కలర్ ప్లేస్లో నెయ్యి అండ్ పసుపు కలిపి వేస్తాను ఎప్పుడైనా బిర్యానీ చేస్తే. లిడ్ క్లోజ్ చేసి ఇందాక వాటర్ వంపుకున్నాం కదా రైస్లో, ఆ వాటర్ బరువుగా పెట్టుకొని 15 మినిట్స్ దమ్ చేద్దాం. 15 మినిట్స్ అయిపోయాక ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఫైనల్లీ మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక్క మెతుకు చూసుకొని జస్ట్ రైస్ కుక్ అయిపోయింది పర్ఫెక్ట్గా. ఇలా డన్. కానీ ఒక 10 మినిట్స్ దాన్ని కలపొద్దు బిర్యానీని. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ అయినాక చూద్దాం. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇది సైడ్ నుంచి మెల్లగా తీయాలి బిర్యానీ. మన రైస్ పెట్టుకున్నట్టు డైరెక్ట్ పెట్టేస్తే ఎగ్ అనేది ఇరిగిపోతుంది, లోపల ఉన్న ఎగ్. సో నేను మెల్లగా ట్రై చేస్తున్నా తీయడానికి. చూడండి మన బిర్యానీ ఎంత బాగా వచ్చింది. అండ్ దిస్ బిర్యానీ మా పాపకి చాలా ఫేవరెట్. ఎగ్ అంటే ఎగ్ని ఏ విధంగా చేసి పెట్టినా తింటుంది తను. సో తన కోసం ఎగ్ బిర్యానీ అడిగితే ఎగ్ బిర్యానీ ట్రై చేశాను నేను. పెడదాము, ఇదిగోండి తింటుంది. తనకు చాలా నచ్చిందంట. ఎంత బిర్యానీలోకైనా మళ్ళీ మనకి రైతా ఉండాలి కదా. రైతాకి కావాల్సింది క్యారెట్, ఆనియన్, పుదీనా, కొత్తిమీర. పెరుగుని బాగా
మిక్స్ బాగా స్పూన్తో స్మూత్గా చేసా. తర్వాత క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసి బాగా కలిపా. ఎంత మంచి బిర్యానీకైనా రైతా లేకుంటే తినలేం కదా. సో ఫైనల్లీ మా రైతా, వెరీ వెరీ టేస్టీ రైతా ఇదైతే నా ఫేవరెట్. థ్యాంక్ యూ ఆల్.